ఓం శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాతాపితృభ్యో నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమః. స్వాతి నక్షత్రము వివాహ పంతనాలు. స్వాతి నక్షత్రం తులారాశిలో ఉన్నటువంటి ఒక నక్షత్రం. 4 పాదాలు తులారాశి. దేవగణం జంతువు దున్న. అయితే ఇది అంచనాడి. ఇది మంచి నక్షత్రం, జననానికి మంచి నక్షత్రం. ఏ రకమైన దోషాలు ఉండవు. ఈ రాశి నుంచి 6వ రాశి అయినటువంటి మీనరాశి అధిపతి అయిన గురుడు, తులారాశి అధిపతి అయిన శుక్రుడు, రాశ్యాధిపతుల శత్రుత్వం ఉంటుంది కాబట్టి 6, 8 రాశులు అవుతాయి. కాబట్టి మీనరాశిలో ఉండే నక్షత్రాలైన పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రాలు ఈ స్వాతి నక్షత్రానికి అనుకూలం కావు. అలాగే స్వాతి నక్షత్రం నుంచి లెక్క పెట్టినట్టయితే ఇది అమ్మాయి నక్షత్రం. స్వాతి నక్షత్రం స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. ఇవి నైదంతాలుగా చెప్పబడినటువంటి నక్షత్రాలుగా పనికిరాని నక్షత్రాలు అని చెప్పి స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ. సూర్య నక్షత్రాలైన కృత్తిక, ఉత్తరాషాఢ 7వ తారలు అవుతాయి. వీటికి స్వాతి, శతభిషం, ఆరుద్రకి. ఇప్పుడు మనం స్వాతి గురించి చెప్పుకున్నాం. ఒకటి స్వాతికి కృత్తిక, ఉత్తరాషాఢ నక్షత్రాలు అనుకూలం కావు 7వ తార. కాబట్టి క్షేమతార అయినటువంటి 4వ తార స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. బుధ నక్షత్రాలైనటువంటి జ్యేష్ఠ, ఆశ్లేష, స్వాతికి చూడవచ్చు. వివాహ సమయంలో 1 గ్రామ్ గోల్డ్ దానం ఇచ్చుకోవడం. పర్టికులర్గా క్షేమతార అయినప్పటికీ అబ్బాయికి 7వ తార అవుతుంది. కాబట్టి ఈ 2 నక్షత్రాలకు వెసులుబాటు ఉంది. రేవతి 6వ రాశిలోకి వస్తుంది కాబట్టి జ్యేష్ఠ నక్షత్రం అయినా నైదంతార క్షేమతార అయినప్పటికీ మీనరాశిలో వస్తుంది కాబట్టి దాన్ని వదిలివేయవలసి వస్తుంది, ఈవెన్ క్షేమతార అయినప్పటికీ కూడా. ఇంకా ఇవి కాకుండా ఇవన్నీ కూడా అబ్జెక్షనబుల్ నక్షత్రాలు అవుతుండగా వెసులుబాటు ఇచ్చినటువంటి నక్షత్రాలు ఏమైతే ఆశ్లేష, జ్యేష్ఠగా పూర్తిగా పనికొచ్చే నక్షత్రాలు. ఇది దేవగణం కాబట్టి మనుష్యగణం పనికొస్తుంది, రాక్షసగణం కూడా చూడొచ్చు, దేవగణం దీనికి ఎక్కువ నక్షత్రాలు పనికొచ్చే నక్షత్రాలుగా ఉంటాయి. స్వాతికి సంపత్వాలైన విశాఖ, 1, 2, 3 పాదాలు పూర్వభద్ర, పునర్వసు ఈ పనిచేస్తాయి. అలాగే భరణి, పుబ్బ, పూర్వాషాఢ ఇవి శుక్ర నక్షత్రాలు, తారబలం ఉంటుంది. శ్రవణం, రోహిణి, హస్త డైరెక్ట్గా సంపత్వాలు. చంద్ర నక్షత్రాలు పర్వాలేదు, ఈ పనికి వస్తాయి. మృగశిర, చిత్త, ధనిష్ట ఇవి స్వాతి వెనక ఉండేటువంటి పరమిత్రతారులు. మిత్రతారులు, పరమిత్రతారులు, చంద్ర నక్షత్రాలు, కుజ నక్షత్రాలు. అలాగే సంపత్వారులు అయినటువంటి విశాఖ, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు, పునర్వసు ఇవి 9 నక్షత్రాలు ఇవి పనిచేస్తాయి. ఇవి కాకుండా అడిషనల్గా మీకు పునర్వసు, విశాఖ, పూర్వభద్ర, అలాగే భరణి, పుబ్బ, పూర్వాషాఢ, శ్రవణం, ధనిష్ట, మృగశిర, చిత్త, ధనిష్ట ఇవి పనిచేసే నక్షత్రాలు. చంద్ర నక్షత్రాలు, కుజ నక్షత్రాలు, గురు నక్షత్రాలు ఇవి డైరెక్ట్గా 9 నక్షత్రాలు. ఇవి కాకుండా మీకు చెప్పినటువంటి క్షేమతాలు అయినటువంటి జ్యేష్ఠ, ఆశ్లేష కూడా యాడ్ చేసుకోవచ్చు. జ్యేష్ఠ, ఆశ్లేష విషయంలో అబ్బాయి వివాహ సమయంలో 5వ తార తోటని వాళ్ళని 1 గ్రామ్ గోల్డ్ ఇస్తారు. పూర్తిగా పనికిరాని నక్షత్రాలు సూర్య నక్షత్రాలు, రవి నక్షత్రాలు అని పూర్తిగా ఉత్తరాభద్ర. ఇది స్వాతి విషయంలో ఇచ్చిన సమాచారం. ఈ సమాచారం మీకు పనికి రావాలని దీని ప్రకారం వివాహ పొందాలను చూసుకుని మీ పిల్లలకి సరైన సంబంధాలు దొరకాలని ఆశిస్తూ మీ దగ్గర సెలవు.